ఇవన్నీ జరుగుతున్నా చూస్తూ కూర్చునే ఆ దేవుడికి కళ్ళు లేవనిపిస్తుందమ్మా. ధర్మాన్ని అధర్మం గెలవడం క్షణికం, చివరికి ధర్మమే గెలుస్తుంది, అదే శాశ్వతం. ముందు మీరేమన్నా టిఫిన్ చేద్దురు గాని రండి. అయ్యో వద్దమ్మా, దారిలో తినే వచ్చినానమ్మా. ఇంట్లోనే తినేవారు కదా, అయినా మీకు ఈ ఇంటి అడ్రస్ ఎలా దొరికింది? బస్ దిగిన వెంటనే అయ్యగారికి ఫోన్ చేసినాడమ్మా, ఆయనే అడ్రస్ చెప్పినారు. అమ్మా, ఈరోజు నేను స్కూల్కి వెళ్ళను, అయ్యతో కలిసి టైం స్పెండ్ చేస్తాను. చాలా రోజులైంది కదా. అవునా, అలాగే నీ ఇష్టం. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, ఆయనకు కూడా నీతో టైం గడిపినట్టుంటుంది. అయ్యా, మనిద్దరం బయటికి వెళ్ళొద్దామా? అటాగేనమ్మా, పదమ్మా. సరే, అటాగేనమ్మా. ఏం చేస్తున్నావు శివగామి? కనిపిస్తుంది కదా, పని చేస్తున్నాను. మరి ఈ పనులు మోహనతో ఎందుకు చేయిస్తున్నావు? తనే ఇంట్రెస్ట్ గా చేస్తానంది, పని నేర్చుకుంటాను అంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఆపడానికి, ఇష్టం ఉన్న వాళ్ళని వద్దనడానికి నేనెవరు? నీ కూతురికి ఒంట్లో బాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్లాను అని చెప్పావు కదా, ఏమైంది? ఇంతకీ ఏంటో ప్రాబ్లం? డాక్టర్ కాల్ చేస్తాను అని చెప్పారు. పిల్లల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదు. మేము పని వాళ్ళకి చెప్తాం వేగంగా రావాలని, కానీ పాప ముఖ్యం కదా. చూడండి, మీరు మాట్లాడుతుంటేనే తెలుస్తుంది డ్రామా ఆడుతున్నట్టుంది. ఏంటి విషయం? విషయం ఏముంది? నా దగ్గర పనిచేస్తున్న వాళ్ల బాగోగులు నేను చూసుకోవాలి కదా. అవునా? ఆ మాత్రం పరిజ్ఞానం నాకు ఉంది. ఊరికే రారు మహానుభావులు అని. విషయం ఏంటో దాయకుండా చెప్పండి. ఏం దీపా, నీకు పాపం అనిపించట్లేదా? ఎవరికైనా అనిపిస్తుంది, అందులో తప్పేం లేదు. ఒక్కోసారి ఏదో కోపంలో రకరకాలుగా మాట్లాడతాం, ఒక్కోసారి తప్పనిసరిగా ఇదే కావాలంటాం. కానీ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అవునా? అయితే మరీ మంచిది. మీరు మంచివాళ్లగా మారకపోయినా పర్వాలేదు, కానీ మంచివాళ్లగా నటించడం బావుంది. చూసేవాళ్లకి బావుంటుంది, మీకు బానే ఉంటుంది. విషయం ఏంటో చెప్తే చేస్తాను. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు చెయ్యాల్సుంటుంది. ఇష్టమైన పనైతే ఎవరు చెప్పినా చేస్తాను. ఇష్టం లేని పనైతే ఆ దేవుడే వచ్చి చెప్పినా చేయను. ఏదో కష్టాల్లో ఉన్నావులే, హెల్ప్ చేద్దామని మాట్లాడాను. నీకు అవసరమైతే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. హాస్పిటల్ అవసరాలు ఉంటాయి కదా. అవునా? మరి ఎదురు ఏమీ ఆశించకుండా మీరు హెల్ప్ చేస్తారా? ఛాన్సే లేదు కదా. మీరు ఏం ఆశించినా ఆశాభంగమే అవుతుంది, వృధా ప్రయాస. ఎందుకమ్మా శివగామి మీద అంత జాలి? నేనేం చేసినా ఊరికే చేస్తానా? కారణం లేకుండా మాట్లాడతానా? ఏంటంటీ, ఏంటి కారణం? చెప్తా చెప్తా. అక్క, నువ్వేం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు, నేను ఇంప్లిమెంట్ చేస్తాను. నిన్ను నెగ్గేలా చేసే బాధ్యత నాది. చెప్తా, అన్నీ వివరంగా చెప్తా. ఓకే? ఆ డాక్టర్ శివగామికి కాల్ చేసిందో లేదో, శివగామికి తెలిసి ఎలా రియాక్ట్ అయిందో, అసలు భవానీని ఎలా కాపాడుకోవాలనుకుంటుంది. అనుకున్నంత ఈజీ కాదు. అసలు డాక్టర్ చెప్పిందో చెప్పలేదో తెలియడం లేదు. నా అంతట నేను ఎలా చెప్పాలి శివగామికి అర్థం కావడం లేదు. నేను మరీ ఇన్వాల్వ్ అయ్యి
తన కూతురి జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అనుకుంటుందేమో. ఏమైంది మేడం? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఏమైనా ఉంటే చెప్పండి మేడం. ఏం లేదు. మీకోసం వెజిటబుల్ సలాడ్ తెచ్చాను, తీసుకోండి మేడం. అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు మాలిని. సరే మేడం. అసలు నాకు భవానీని తలుచుకుంటుంటేనే భయం వేస్తుంది. నేనే కాల్ చేస్తాను. ఇది కలవడం లేదేంటి? డబ్బా ఫోన్ పెట్టుకొని తిరుగుతుంది. కనీసం అది సరిగ్గా పనిచేయని కూడా పనిచేయదు. వదినా, ఎవరి మీద ఇరిటేటెడ్గా ఉన్నావు? ఎవరి మీద కాదు, నా మీద నాకే కోపంగా ఉంది. వదినా, మళ్ళీ ఏదో టెన్షన్ పడుతున్నావు. బీ కూల్ వదినా, ప్లీజ్ టెన్షన్ పడకు. నేను రిలాక్స్ అవ్వమన్నాను కదా. ఏదైనా మూవీ చూస్తూనో లేదా పుస్తకం చదువుకుంటూనో ఉండొచ్చు కదా వదినా. లేదా ఆఫీస్కైనా వెళ్లాల్సింది. పోనీ ఏదైనా పార్క్కి వెళ్దామా? నాకెక్కడికి వచ్చే మూడ్ లేదు నందిని. ఐమ్ ఫైన్. వదినా, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు. రిలాక్స్గా ఉంటే అంతే చాలు. ఇదేంటి ఈ మాలిని ప్లేట్ ఇక్కడే పెట్టి వెళ్ళింది? ఉండు, నేను తినిపిస్తాను. నా పరిస్థితి వీళ్ళకి అర్థం కావడం లేదు. నేను శివగామి బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. శివగామి ఈ విషయంలో నాతో మాట్లాడదు. నేను శివగామితో మాట్లాడాలి. వదినా, నేనేదైనా హెల్ప్ చేయాలా? వద్దు నందిని, అవసరమైతే నేనే చెప్తాను. శివగామికి కాల్ చేసింది. శివగామికి ఎందుకు కాల్ చేయాలనిపించింది? వదినా, ఇదిగో నీ ఫోన్ మర్చిపోయావు, తీసుకో. వదినా, అమ్మయ్యా.